దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు భారత్ లో క్రమంగా పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్ కు వ్యతిరేకంగా కూడా మరో ముందడుగు వేసింది. 14 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబోతోంది. దీనివల్ల గర్భాశయ క్యాన్సర్ రహిత భారత్ ను సాధించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం భారత్ లో ప్రతి సంవత్సరం సుమారు 11.5 మిలియన్ల మంది బాలికలు 14 ఏళ్ల వయసుకు చేరుకుంటున్నారు. భారత్ లో దాదాపు 25% గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి కొన్ని నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధితో మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నివారించగల క్యాన్సర్ మరణాలను తగ్గి టీకాను విస్తరించడం ఒక ముఖ్యమైన అడుగు అని నిపుణులు విశ్వసిస్తున్నారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది స్కిన్ టు స్కిన్ కు వ్యాప్తి చెందుతుంది. ప్రారంభ దశల్లో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ప్రమాదకర జాతులతో తిరగడం పనిచేయడం వల్ల కూడా క్రమంగా క్యాన్సర్ కాపుతుంది. జాతీయ కార్యక్రమంలో ఉపయోగించే క్యాట్రివాలెంట్ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ కు కారణమయ్యే 16 రకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది సాధారణంగా జననేంద్రియ ముటిమలు కలిగించే 6-11 రకాల నుంచి కూడా రక్షిస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ టీకా గర్భాశయ క్యాన్సర్ మాత్రమే కాకుండా వాయువు, యోని, పురుషాంగం, గొంతుకు చెందిన కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. వైరస్ కు గురయ్యే ముందు వ్యాక్సిన్ ఇస్తే అది గర్భాశయ క్యాన్సర్ దాని ప్రారంభ దశల నుంచి దాదాపు 97% రక్షణను అందిస్తుంది. టీకా వేసిన తర్వాత కనీసం 10-15 సంవత్సరాల వరకు బలమైన రోగ నిరోధి కొనసాగుతుందని పరిశోధనలున్నాయి. ఈ టీకా కౌమార దశలో అత్యంత ప్రభావితంగా ఉంటుంది. కాబట్టి 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలికలి ప్రాథమిక లక్ష్యం. 15 నుంచి 26 సంవత్సరాల వయసు గల మహిళలకు క్యాచ్అప్ టీకా సిఫార్సు చేస్తారు. అయితే 27 నుంచి 45 సంవత్సరాల వయసు గల పురుషులు, మహిళలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత టీకాలు వేయవచ్చు. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించడానికి 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల అబ్బాయిలను కూడా చేర్చాలని ఒత్తిడి ఉంది. హెచ్ఐవి సోకిన వ్యక్తులు వంటి బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థలు ఉన్నవారు టీకాలు వేసే ముందు ఆరోగ్య సలహా తీసుకోవాలి. మింట్ నివేదిక ప్రకారం భారత్ లో మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ రెండో అత్యంత సాధారణ క్యాన్సర్ గా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 80 కోట్ల కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. 42,000 కంటే ఎక్కువ మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ తో ఉన్న వ్యక్తులతో ఇంటిమసీ దాదాపు అన్ని గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 16-18 హెచ్పివి రకాలు అధిక ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇవి దేశంలో 80% కంటే ఎక్కువ కేసులకు కారణమవుతున్నాయి. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ఈ వ్యాక్సిన్ ప్రపంచంలోని అత్యంత అధ్యయనం చేసిన వ్యాక్సిన్లలో ఒకటి. ఈ వ్యాక్సిన్ హెచ్పివి రకాల వల్ల కలిగే గర్భాశయంలో 90% కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఈ టీకా కేంద్రాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానిస్తారు. అవసరమైనప్పుడు ఆరోగ్య సంరక్షణకు తక్షణ సహాయం కూడా అందిస్తారు. ఇది భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంచుతుంది.